ఎన్నికల ఫలితాలు ఇంకొక వారం ఆగితే మనకు వచ్చేస్తాయి. కానీ ఈ లోపు ఏంటనంటే ఒక బజ్ అనేది నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కల్లా కూడా హయ్యెస్ట్ పర్సంటేజ్ అనేది నమోదైంది. అంటే మరి దానికి మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల గతంలో కూడా మనం చూసుకుంటా ఉంటే అలా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువైన ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అనేది ఓటింగ్ రూపంలో ప్రజలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో కంటే కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ నమోదు అవ్వటం, మరి ఈ ఓటింగ్ పర్సంటేజ్కి గల కారణం మనమైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మనం చెప్పుకోవచ్చు. అది అంటే దాని అధికార పార్టీ వాళ్ళు మా మీద ఉన్నటువంటి మేము చేసినటువంటి సంక్షేమంని చూసి ప్రజలు ఓటు వేయడానికి వచ్చారు, అది మాకే బెనిఫిట్ అవుతుంది అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నా కానీ మరి ఇంత ఓటింగ్ శాతం నమోదు అవ్వడం ఖచ్చితంగా అది ప్రజా వ్యతిరేకతలో భాగంగానే ఇంత ఓటింగ్ శాతం అనేది నమోదైంది. గతంలో కూడా మనం మరి చూసుకున్నట్లయితే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ గతంలో కూడా ప్రజా ఆగ్రహానికి గురైనటువంటి ప్రభుత్వాలకి చెంపచేటుగా నిలిచింది. అట్లానే మరి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ను బట్టి చూస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ను బట్టి అలానే ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ఫలితాలను బట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదు అవటం ఇదంతా కూడా కూటమికి ఫేవర్గా ఉండబోతా ఉన్నది. కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నది. వీటినన్నిటిని కూడా చూస్తూ ఉంటాం. మేబీ ఇంకా తినబోతూ రుచేందుకు ఒక 1 వీక్ ఆగితే తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు ఏంటి అని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే ఇది పరిస్థితి. ఇది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అంటే మనం ఏది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ప్రతిసారి మనం చెప్పగలిగాం కానీ ఈసారి ఈ 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎవరో కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి.